హలో గాయ్స్, మీకు కూడా వెజ్ మోమోస్ అంటే ఇష్టమా? అయితే సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తే చూడండి. ఫస్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని సన్నగా తరిమిన పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ముక్కలు వేసుకొని వేయించాలి. నెక్స్ట్ సన్నగా కట్ చేసిన క్యాబేజీ అండ్ క్యారెట్ ముక్కలు వేసుకొని సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసి బాగా మగ్గనివ్వాలి. 2 ఎండుమిర్చి తీసుకొని గ్రైండ్ చేయాలి. తర్వాత మూత తీసి ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసుకోవాలి. అంతే, స్టఫ్ రెడీ అయిపోయినట్లే. ముందుగానే మనం కలిపి పెట్టుకున్న పూరీ పిండిని తీసుకొని చిన్న పూరీలా చేసుకొని అందులో స్టఫ్ పెట్టి చూపిస్తున్న విధంగా చుట్టుకోవాలి. తర్వాత వాటిని స్టీమ్ చేసుకోవాలి. నేనైతే స్టీమ్ చేయడానికి ఎలక్ట్రిక్ కుక్కర్ని యూజ్ చేశాను. ఇవి స్టీమ్ అయ్యేలోపు మనం రెడ్ చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక ప్యాన్లో కొంచెం వాటర్ పోసుకొని అందులో కట్ చేసిన అల్లం, వెల్లుల్లి, ఎండుమిర్చి, 2 టమోటోస్ని ముక్కలుగా కట్ చేసి వేసాను. తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను. వేసుకున్నాక బాగా మగ్గిన తర్వాత చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు వేయించాలి. తర్వాత గ్రైండ్ చేసిన పేస్ట్ని వేసి 2 to 3 మినిట్స్ వేయించాక చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసి కలిపితే రెడ్ చట్నీ రెడీ. ఇప్పుడు మోమోస్ చూద్దాం. మోమోస్ కూడా కుక్ అయిపోయాయి. ఇంకా యమ్మీ యమ్మీ మోమోస్ రెడీ. మీరు కూడా ట్రై చేయండి.